స్టార్ట్. అందరికీ జై శ్రీరామ్. నా పేరు సాయి సమీక్ష. ఓకే, అందరికీ జై శ్రీరామ్. నా పేరు ద్వారకనాథ్. నేను తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. ఈరోజు మా చిన్న పాప సాయి సమీక్ష సంక్షిప్త రామాయణం నుండి నేను అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తుంది. ఆమెను మీరందరూ దీవించాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే సమీక్ష, సంక్షిప్త రామాయణం నుంచి మొదటి క్వశ్చన్, అంటే క్వశ్చన్లు వరుసగా అడుగుతుంటా, ఆన్సర్ చేయి. రామాయణ కావ్యాన్ని రాసింది ఎవరు? వాల్మీకి మహర్షి. రామాయణంలో కాండలు ఎన్ని? 6 కాండలు. రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000. రాముడి తండ్రి ఎవరు? దశరథ మహారాజు. దశరథుడు ఏ రాజ్యానికి రాజు? అయోధ్య నగరానికి. అయోధ్య ఏ నది తీరంలో ఉంది? సరయు. దశరథుడి భార్యల పేర్లు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథుడి కులగురువు ఎవరు? వశిష్ఠుడు. దశరథుడి మంత్రి పేరు? సుమంత్రుడు. దశరథుడు చేసిన యాగం పేరు? పుత్ర కామేష్టి. యజ్ఞపురుషుడు దశరథునికి ఏమి ఇచ్చాడు? పాయస పాత్ర. శ్రీరాముని జన్మతిథి ఏమిటి? చైత్ర శుద్ధ నవమి. రాముడి సోదరుల పేర్లు ఏవి? లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు. భరతుడి తల్లి పేరు? కైకేయి. లక్ష్మణ శత్రుఘ్నుల తల్లి పేరు? సుమిత్ర. రాముడిని తనతో పంపమని అడిగింది ఎవరు? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడి నుంచి రామలక్ష్మణులు నేర్చుకున్న విద్య? బల అతిబల. బల అతిబల విద్య వల్ల ఉపయోగం ఏంటి? ఆకలి దప్పికలు ఉండవు. విశ్వామిత్రుల వారు ఆశ్రమంలో ప్రారంభించిన యాగం పేరు? విశ్వ సంరక్షణ యాగం. కైక కోరిన మొదటి వరం ఏమిటి? రాముడు 14 ఏళ్ళు వనవాసం వెళ్ళాడు. కైక కోరిన రెండవ వరం ఏమిటి? భరతుడికి పట్టాభిషేకం జరిపించాడు. ఓకే. భరతుడు సింహాసనం మీద వేటిని ఉంచి పరిపాలించాడు? రామపాదుకలు. అత్రి మహర్షి భార్య పేరు? అనసూయదేవి. అనసూయదేవి సీతకి ఏం ప్రబోధించింది? పతివ్రత ధర్మాలు. బంగారు లేడి రూపంలో మారీచుడు ఏమని అరిచాడు? హా సీత, హా లక్ష్మణ. మారీచుడు ఎవరి గొంతుతో అరిచాడు? రాముడి గొంతు. రావణుడు సీతను ఎత్తుకుపోయిన వాహనం పేరు? పుష్పక విమానం. రాముడు అడవిలో ఎవరికి దహన సంస్కారాలు చేశాడు? జటాయు. ఋష్యముఖ పర్వతం వైపు వెళ్తుండగా కనబడిన వృద్ధురాలు ఎవరు? శబరి. ఋష్యముఖ పర్వతం ఎవరి అధీనంలో ఉంది? వానరుల. ఆంజనేయుడు సముద్రం మీద ప్రయాణం చేసినటువంటి దూరం ఎంత? 100 యోజనాలు లేదా 800 మైళ్ళు. మొదట సీతాదేవి ముందు నుంచున్నప్పుడు ఆంజనేయుడు పలికిన మాట? రామనామం. కిష్కిందకు వచ్చి రావడంతో రాముడికి వినిపించేలా హనుమంతుడు పలికిన మాట? దృష్టా సీత. దృష్టా సీత అంటే ఏమిటి? సీతమ్మను చూశాను అని. దండకారణ్యంలోని ఋషులకు మునులకు భయాన్ని పోగొట్టమని రాముడికి చెప్పింది ఎవరు? అగస్త్యముని. అడవిలో రాముడు చంపిన రాక్షసి పేరు? తాటకి. గుడ్. రామలక్ష్మణులు విశ్వామిత్రుడి ఆశ్రమంలో చంపిన రాక్షసుడు ఎవరు? సుబాహుడు. విశ్వామిత్రుడికి ఏ నగరం నుంచి ఆహ్వానం అందింది? మిథిల. అహల్య ఎవరి భార్య? గౌతమ మహర్షి. అహల్యను మోసగించింది ఎవరు? ఇంద్రుడు. అహల్య ఎవరి వల్ల శాప విమోచనం పొందింది? శ్రీరాముడు. రాముడు ఎక్కుపెట్టి విరిచిన ధనస్సు పేరు? శివధనుస్సు. సీతాదేవి తండ్రి పేరు? జనకుడు. జనకుడి రాజ్యం పేరు? మిథిల. లక్ష్మణుడి భార్య పేరు? ఊర్మిళ. శత్రుఘ్నుడి భార్య పేరు? మాండవి. శృతకీర్తి. భరతుడి భార్య పేరు? మాండవి. అయోధ్యకి వెళుతున్న రాముణ్ణి అడ్డుకున్నది ఎవరు? పరశురాముడు. కైకేయి దాసి ఎవరు? మంతర. రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణం ఎవరు? కైకేయి. రాముడితో వనవాసానికి వెళ్ళింది ఎవరు? లక్ష్మణుడు, సీత. దశరథుడు కైకేయికి ఇచ్చిన వరాలు ఎన్ని? 2. రాముడు ఏ వస్త్రాలు ధరించి అడవికి వెళ్ళాడు? నారవస్త్రాలు. సీతారామ లక్ష్మణుల్ని గంగా తీరానికి తీసుకెళ్ళింది ఎవరు? సుమంత్రుడు. సీతారామ లక్ష్మణుల్ని గంగా నది దాటించింది ఎవరు? గుహుడు. వనవాసంలో సీతారామ లక్ష్మణులు ముందుగా దర్శించిన ఆశ్రమం పేరు? భరద్వాజ ఆశ్రమం. సీతారామ లక్ష్మణులు ఎక్కడ మొదటగా పర్ణశాల నిర్మించుకున్నారు? చిత్రకూటం. ఓకే. భరతుడు రాముని ఎక్కడ దర్శించాడు? చిత్రకూటం. భరతుడు ఏ ప్రదేశం నుంచి రాజ్యపాలన చేశాడు? నందిగ్రామం.
చిత్రకూటం నుంచి రాముడు ఎక్కడికి వెళ్ళాడు? దండకారణ్యం. దండకారణ్యంలో రాముడు దర్శించిన మహర్షి పేరు? అగస్త్యుడు. శూర్పణఖ రామలక్ష్మణులు ఎక్కడ చూసింది? పంచవటి. శూర్పణఖ ముక్కు చెవులు కోసింది ఎవరు? లక్ష్మణుడు. శూర్పణఖ సోదరుల పేర్లు? కరుడు, దూషణుడు. బంగారు లేడి రూపంలో వచ్చింది ఎవరు? మారీచుడు. రావణుడు ఏ వేషంతో సీత దగ్గరికి వచ్చాడు? సన్యాసి. సీతను ఎత్తుకుపోతున్న రావణుని అడ్డుకున్నది ఎవరు? జటాయు. రాముడు చంపిన తలలేని రాక్షసుని పేరు? కబంధుడు. సీతను వెతుకుతూ రామలక్ష్మణులు ఎక్కడికి చేరారు? ఋషముఖ పర్వతం. రామలక్ష్మణుల దగ్గరికి బ్రహ్మచారిగా వచ్చింది ఎవరు? ఆంజనేయుడు. ఋష్యముఖ పర్వతం మీద ఎవరు నివసిస్తున్నారు? సుగ్రీవుడు. సుగ్రీవుని అన్న పేరు? వాలి. వాలి భార్య? తార. వాలి కొడుకు? అగంధుడు. అంగదుడు. వాలి పాలించే రాజ్యం పేరు? కిష్కింద. సుగ్రీవుడికి రాముడికి మైత్రిని కుదిరించింది ఎవరు? ఆంజనేయుడు. శ్రీరాముడు ఎవరి మృత శరీరాన్ని కాలి బొటన వేలితో తన్నాడు? దుందుబి. వాలి ఎవరి చేత చంపబడ్డాడు? రాముడి. కిష్కింద యువరాజు ఎవరు? అగంధుడు. అంగదుడు. శ్రీరాముడు ఎవరికి తన ఉంగరాన్ని ఇచ్చాడు? ఆంజనేయుడు. ఆంజనేయుడికి రావణ లంక గురించి చెప్పింది ఎవరు? సంపాతి అనే పక్షి. సముద్రాన్ని లంఘించడానికి ఆంజనేయుని ప్రోత్సహించింది ఎవరు? జాంబవంతుడు. ఏ పర్వతం మీద నుంచి ఆంజనేయుడు సముద్రం మీదకి ఎగిరాడు? మహేంద్ర. సముద్రం మీద ఎగురుతున్న ఆంజనేయుని అడ్డుకున్న రాక్షసులు ఎవరు? సురస, సింహిక. లంకలో ప్రవేశించిన ఆంజనేయుడు ఏ పర్వతం మీద దిగాడు? త్రికూట పర్వతం. లంకలో ఆంజనేయుడు మొదటగా చంపిన రాక్షసి పేరు? లంకిని. రావణుడు లంకలో సీతను ఎక్కడ ఉంచాడు? అశోకవనం. రావణుడి భార్య పేరు? మండోదరి. రావణుడి సోదరులు ఎంతమంది? ఇద్దరు. కుంభకర్ణుడి అన్న పేరు? రావణుడు. విభీషణుడు ఎవరికి సోదరుడు? రావణుడు. లంకలో ఆంజనేయుని బ్రహ్మాస్త్రంతో బంధించింది ఎవరు? ఇంద్రజిత్తు. అశోకవనంలో ఆంజనేయుడికి సీత ఏమిచ్చింది? చూడమని. రావణుడు ఆంజనేయుని చంపమంటే అడ్డుకుంది ఎవరు? విభీషణుడు. రావణుడి తల్లి పేరు? కైకసి. రావణుడి పెద్ద కొడుకు పేరు? ఇంద్రజిత్తు. ఓకే. లంకలో రావణుడికి హితబోధ చేసింది ఎవరు? విభీషణుడు. రావణుడి దగ్గరికి రాముడి దూతగా వచ్చింది ఎవరు? అంగదుడు. సముద్ర తీరంలో రాముడు ఎవరికి పట్టాభిషేకం చేశాడు? విభీషణుడు. ఓకే. కుంభకర్ణుని చంపింది ఎవరు? లక్ష్మణుడు. లక్ష్మణుని మూర్ఛపోయేలా చేసింది ఎవరు? రావణుడు. సంజీవని మూలిక ఏ పర్వతం మీద ఉన్నది? ద్రోణగిరి. ద్రోణగిరిని తీసుకొచ్చింది ఎవరు? ఆంజనేయుడు. ఆంజనేయుడికి వైద్యం చేసి బతికించింది ఎవరు? లక్ష్మణుడికి. లక్ష్మణుడికి వైద్యం చేసి బతికించింది ఎవరు? సుషేణుడు. రావణుడి ప్రాణరహస్యం చెప్పింది ఎవరు? విభీషణుడు. రాముడు రావణుడిని చంపడానికి ఏ అస్త్రం ప్రయోగించాడు? బ్రహ్మాస్త్రం. అశోకవనం నుంచి వచ్చిన సీతను రాముడు ఏం చేయమన్నాడు? అగ్ని ప్రవేశం. సీతారామ లక్ష్మణ ఆదులు అయోధ్యకి ఎలా తిరిగి వచ్చారు? పుష్పక విమానం. శ్రీరాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు? 14. సీతారాముల కుమారుల పేర్లు? లవకుశులు. ధర్మస్వరూపుడు అని ఎవరిని అంటారు? శ్రీరాముడు. ఓ వెరీ గుడ్ బేటా, వెరీ గుడ్. ఆ శ్రీరాముని యొక్క కృపా కటాక్షాలు నీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఇది నా చిన్న కూతురు, నా బంగారు కొండ సాయి సమీక్ష 110 క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పడం జరిగింది. మీరందరూ నా బంగారు తల్లిని దీవించాలని కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. ఓకే.